సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్తూ ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత నాగచైతన్యలు వివాహిక జీవితం తంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. ఇక వేణుస్వామి చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు. రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారాయన. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్లో క్రేజ్ పెరిగింది. డింపుల్ హైతి, రష్మిక, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు వేణుస్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ముందే వేణుస్వామి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ మరోసారి సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కుండబద్దలు కొట్టి చెప్పారు. అయితే అక్కడి నుంచే ఆయనకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి. అప్పటి నుంచి వేణుస్వామి జాతకాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో వీళ్ళిద్దరి గురించి వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ విజయ్తో పెళ్లి వద్దని రష్మికకు చెప్పానని, వీరి పెళ్లిలో ఆయన దోషాలు ఉన్నాయని, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత వివాదాలు చుట్టుముడతాయని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఒకవేళ పరిహారాలు చేయించుకుంటే వీరి వైవాహిక జీవితం బాగుంటుందని మాత్రమే చెప్పగలిగానని, మిగిలింది కర్మ ఫలితమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకోవడంతో వీరికి సంబంధించిన వేణుస్వామి మాట్లాడిన వీడియో మళ్లీ ట్రెండ్ అవుతుంది. మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.